ఈరోజు పాఠ్యాంశము అంతర్నాదము. ఈ పాఠ్యాంశము డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు సెకండ్ సెమిస్టర్ సెకండ్ లాంగ్వేజ్ చదువుతున్న విద్యార్థులకు ఉపయోగపడుతుంది. నా పేరు గద్ద వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరంగల్, రంగశేయిపేట, వరంగల్ అర్బన్. అంతర్నాదము. అంతర్నాదము అను పాఠ్యభాగమును దాశరథి కృష్ణమాచార్యునిచే రచింపబడిన అగ్నిధార అను కవితా సంపుటి నుండి గ్రహింపబడినది. ఈ పాఠ్యభాగమును 5 భాగములుగా విభజన చేసుకోవచ్చును. 1వది శీర్షిక పరిచయం, 2వది కవి పరిచయం, 3వది పాఠ్యభాగ నేపథ్యము, 4వది పాఠ్యభాగ సారాంశము, 5వది సందర్భ సహిత వ్యాఖ్యములు. మొదటిది శీర్షిక పరిచయం. అంతర్నాదము అను పాఠ్యభాగమును దాశరథి కృష్ణమాచార్యులచే రచింపబడినది. ఈ పాఠ్యభాగమును అగ్నిధార అను కవితా సంకలనము నుండి స్వీకరింపబడినది. దీనిలో దాశరథి పీడిత ప్రక్షాళన నిలిచి వారి కోసం తాను ఏ విధంగా ఏం చేశాడో ఈ పాఠ్యభాగము ద్వారా వివరిస్తాడు. సమాజంలో జీవితపు విలువలు నశించాయి అని, స్వార్థము నిండి పోయిందని బాధపడతాడు కవి. తిరిగి మామూలు స్థితికి రావడానికి విప్లవమనే అగ్ని తుఫాను లేపుతాను అంటాడు. కొత్త లోకాన్ని సృష్టిస్తాం అంటాడు. పాటల కోకిల మాధుర్యము, వసంత సౌందర్యము, ఉరుముల ధ్వని ఉంటాయి అంటాడు. ఈ విధంగా కవిలోని అంతర్ముఖాన్ని అంతర్నాదము శీర్షిక ద్వారా ప్రకటిస్తాడు దాశరథి కృష్ణమాచార్యులు. కవి పరిచయం. పాఠ్యభాగము అంతర్నాదము. ఈ పాఠ్యభాగమును అగ్నిధార అను కవితా సంపుటి నుండి గ్రహింపబడినది. ఈ పాఠ్యభాగ రచయిత దాశరథి కృష్ణమాచార్యులు. వీరి జననము జూలై 22, 1925వ సంవత్సరం. జన్మస్థానము వరంగల్ జిల్లా చిన్నగూడూరు గ్రామంలో జన్మించాడు. వీరి తల్లిదండ్రులు తల్లి వెంకటమ్మ, తండ్రి వెంకటాచార్యులు. దాశరథి కృష్ణమాచార్యుల రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవము, కవితా పుష్పకము, తిమిరముతో సమరము, అమృతాభిషేకము, ఆలోచనాలోచనలు, గాలిబ్ గీతాలు మొదలైన కవితా సంపుటులు రచించాడు. నవమి అనే నాటకాల సంపుటిని యాత్ర స్మృతి
అనే స్వీయ చరిత్రను మొదలైన గ్రంథాలను కూడా దాశరథి రాయడం జరిగింది. దాశరథికి లభించిన అవార్డులు: దాశరథి రచించిన కవితా పుష్పకం అనే రచనకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తిమిరంతో సమరం అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అదేవిధంగా గాలిబ్ గీతాలు అను అనువాద కావ్యానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ అనువాద గ్రంథ పురస్కారము లభించింది. వీరి విశిష్టతలు: 1977వ సంవత్సరంలో దాశరథి కృష్ణమాచార్యులు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా నియమితులయ్యారు. అనేక విశ్వవిద్యాలయాలు, సాహితీ సంస్థలు పురస్కారాలతో, అవార్డులతో సత్కరించారు ఇతరిని. దాశరథి ఎన్నో సినిమాలకు పాటలు రాశారు, భక్తి గేయాలను రచించారు. దాశరథి తన జీవిత కాలంలో నిజాం నియంతృత్వ పాలనకు, దురాగతాలకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటాలకు దాశరథి నాయకత్వం వహించాడు. నిజాము రాజును ఉద్దేశించి, మా నిజాము రాజు జన్మ జన్మాల బూజు అంటాడు దాశరథి కృష్ణమాచార్యుడు. అంతేగాక ఆ రోజులలో ఆయన చెప్పిన నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే వాక్యము తెలంగాణ ప్రజలకు ఒక ఉద్యమ స్ఫూర్తిని కలిగించింది. నినాదంలా దశ దిశల్ మార్మోగింది. తెలంగాణము రైతుదే అంటాడు దాశరథి. పీడిత ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేసిన ఆచరణశీలి దాశరథి. ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అభ్యుదయ పంథాలో నడిపించిన అరుదైన కవి. పద్యశైలితో ప్రజల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన కవి దాశరథి కృష్ణమాచార్యులు. పాఠ్యభాగ నేపథ్యము: కత్తి గొప్పదా కలం గొప్పదా అంటే కలమే గొప్పదని ఎవరైనా అంగీకరిస్తారు. ఆయుధానికి లేని శక్తి కవి కలానికి ఉంటుంది. అవి రాసిన కవిత్వం ప్రజల్ని చైతన్యవంతం చేస్తుంది. నిద్రాణమై ఉన్న హృదయాలను మేలుకొల్పుతుంది. అలజడిని రేపుతుంది. కవితాశక్తిని, అక్షరాయుధాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న కవి దాశరథి కృష్ణమాచార్యులు. తన కవిత్వంతో, తన కంఠముతో సమాజాన్ని చైతన్యం కలిగించడానికి పూనుకుంటాడు. ప్రజల పక్షం వహించి పోరాడుతాడు. తనెప్పుడూ పీడిత ప్రజల పక్షాన నిలిచి వారిని కాపాడడానికి ముందు వరుసలో ఉంటానని తెలియజేస్తూ తన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తాడు దాశరథి కృష్ణమాచార్యులు. పాఠ్యభాగ సారాంశము: దీనిలో అంతర్నాదము పాఠ్యాంశంలో ఈ పాఠ్యభాగము
అంతర్నాదము. రచించిన కవి దాశరథి కృష్ణమాచార్యులు. ఇతడు తాను రచించిన అగ్నిధార అను కవితా సంపుటి నుండి గ్రహింపబడినది. కవి పీడితుల పక్షాన నిలిచి వారి కోసం తాను ఏ విధంగా ఏమీ చేస్తాడో ఈ కవిత ద్వారా స్పష్టంగా తెలియజేశాడు దాశరథి. నా పాటలు ఎంత దూరం ప్రయాణిస్తాయో అంత దూరం భూమిపై నిప్పు రాజుకుంటుంది అని అంటూ, నా పాటలు ఎంత దూరం ప్రయాణిస్తాయో అంత దూరం భూమిపై నిప్పు రాజుకుంటుంది. నిప్పులు చెరుగుతూ నేను హేమంతగమనే భామను గాంధర్వ వివాహం చేసుకుంటాను. ఎర్రని నెత్తురునే నీటిని చల్లి సూర్యగోళాన్ని చల్లారుస్తాను. వీణ తీగల మీద కత్తి అంచుతో పాటలు పాడుతాను. నా పాటలలో రసగంగను భూమి నుండి స్వర్గానికి పంపిస్తాను. పీడింపబడే ప్రజల వాక్కులను పీడించే వారికి వినిపింపజేస్తారు. పీడిత ప్రజలను బాధించే వారికి తన పాటలు నిప్పుగా మారి వారిని దహిస్తాయని, వారు తీవ్రంగా సూర్యుడిగా మారితే తన నెత్తుటితో వారిని చల్లారుస్తానని, తన పాటలు ప్రజలను ఉత్తేజపరిచి ఆనందం కలిగిస్తాయని దాశరథి కృష్ణమాచార్యులు తెలియజేశాడు. రెండవది, దాశరథి తీతువు పిట్టగా మారి ప్రజలను పీడించే వారి ఇంటికి వెళ్తాను. ప్రజల్ని ఎవరైతే పీడిస్తారో వారు తనకు శత్రువులుగా భావిస్తాడు. ఆ శత్రువుల ఇంటికి వెళ్తాను అని అంటాడు దాశరథి. నేను తీతువు పిట్టగా మారి శత్రువుల ఇంటికి వెళతాను. అమంగళకరమైన ధ్వనులు చేస్తాను. కోకిల గొంతును, వసంతాన్ని, ఉరుముల శబ్దాన్ని జత చేస్తాను. చింత చెట్టు కొమ్మల్లో పాటలు పాడుతాను. ఆకాశంలో చుక్కలను ఆదరిస్తాను. ఆకలితో ఏడ్చే వాడిని నెమ్మదిగా ఓదార్స్తాను. ఈ వాక్యాల్లో దాశరథి కృష్ణమాచార్యులు శత్రువులకు అశుభం కలిగే విధంగా చేస్తానని అంటాడు. తన గొంతులో కోకిల మాధుర్యం ఉందంటాడు. వసంత సౌందర్యము, ఉరుముల ధ్వనులు ఉంటాయన్నాడు. ఆ గొంతు శత్రువులకు ఉరుము వంటిదని, పీడిత ప్రజలకు కోకిలలాగా, వసంతంలాగా ఆనందం కలగిస్తుందని చెప్పి, ఆకలితో అల్లాడే వారికి ఆనందం కలిగిస్తానని అంటాడు దాశరథి కృష్ణమాచార్యులు. అదేవిధంగా ఏమంటాడంటే, బికారి బతుకును లేకుండా చేస్తానని కవి ప్రజలకు భరోసా ఇస్తాడు. దీంట్లో చూడండి, భూమి మీద సూర్యుడి మీద తిరగబడతాను అంటాడు. శ్మశానాన్ని, రాత్రి చీకటిని, శిశిరాన్ని, ఆకలి జ్వరాన్ని, వేదన భారాన్ని బికారి బతుకును లేకుండా చేస్తానని ప్రజలకు పూర్తి విశ్వాసంతో భరోసా ఇస్తాడు దాశరథి కృష్ణమాచార్యులు. అదేవిధంగా మరొక అంశంలో ప్రపంచం మామూలు స్థితికి రావడానికి
విప్లవమనే అగ్ని తుఫానును లేపుతాను అంటాడు దాశరథి. అదే విషయాన్ని చెబుతూ ప్రస్తుతం ప్రపంచం గదులు గదులుగా విడిపోయింది, అరలుగా మారిపోయిందని, పగిలి చితికిపోయిందని అంటాడు దాశరథి. జీవితపు విలువలు నశించాయని, స్వార్థం అంతా నిండిపోయిందని దాశరథి బాధపడతాడు. తిరిగి ప్రపంచం మామూలు స్థితికి రావడానికి విప్లవమనే అగ్ని తుఫానును లేపుతానని చెప్పాడు. నాశనం చేసి కొత్త లోకాన్ని సృష్టిస్తాను అంటాడు. హలాహలాన్ని వడబోస్తాను, అమృతాన్ని తాగుతాను, యువతల చెక్కిళ్లపై ఉదయ కిరణాలను రంగరిస్తాను, లోకంలోని విషాన్ని తొలగిస్తానని, అందరికీ అమృతం పంచుతానని, యువతుల చెక్కిళ్లపై ఉదయ కిరణాలను రంగరించి ఆనందం కలిగించేటట్లు చేస్తానని మాట ఇస్తాడు దాశరథి కృష్ణమాచార్యుడు. మరొక చివరి అంశం, ప్రజలను హింసించే వారిని తరిమివేస్తానని దాశరథి ఘంటాపదంగా అంటాడు. మానవులను చంపే రాక్షసులు ఉంటారు ఈ సమాజంలో, మానవులను చంపే రాక్షసులు ఉంటారు. వారు మానవత్వం లేకుండా నెత్తురు త్రాగుతారు. అలాంటి రాక్షసులను చంపడానికి రాముడుగానో కృష్ణుడుగానో అవతరిస్తాను అంటాడు. కోట్ల కొలది ప్రజలను చంపే మృత్యువుకు నేను భర్తనవుతానంటాడు. ఆమెను పిండి పిల్లలను రక్షిస్తాను అని చెప్తాడు. ప్రజలను హింసించే వారిని అంతం చూస్తానని దాశరథి మాటల ద్వారా తెలియజేస్తాడు. నేను గాలివానకు, వరద దెబ్బకు, ఆకలికి, కన్నీళ్లకు, త్రేతాగ్నికి భయపడనంటాడు దాశరథి. వెలుగు చీకట్ల మధ్య తప్పించుకుంటూ వింటిని ధరించి యుద్ధం చేస్తాను, బాణాన్ని ధరించి యుద్ధం చేస్తానంట. తాను ఎవ్వరినీ లెక్క చేయనని, తన పోరాటం ఆపనని, ప్రజలను రక్షిస్తానని దాశరథి ప్రస్ఫుటంగా తెలియజేస్తాడు. అదేవిధంగా పీడిత ప్రజలను కాపాడడానికి తానెప్పుడూ ముందుంటానని దాశరథి తెలియజేస్తూ తన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తాడు దాశరథి కృష్ణమాచార్యుడు. చివరగా సందర్భ సహిత వాక్యములు. దానిలో మొదటిది భూగోళమ్మున అగ్గిపెట్టెదన్, రెండవది కరవాల ధారతో గానము ఆలపించద, మూడవది తిరగబడెదను భూమి బొంగరము మీద, నాలుగవది సందర్భవాక్యము ఈ బికారి బ్రతుకులు ఎన్ని నాళ్ళు, ఐదవది విప్లవాగ్నుల తుఫాను లేపి శూన్యమునరించు, ఆరవది రామకృష్ణావతార ధారణము సేతు,
7వ సందర్భ వాక్యము బంధనమునర్చి దివ్య కోదండ నేను అంటాడు. దీనిలో మొదటగా భూగోళమున అగ్గి పెట్టెదన్ కవి పరిచయం. ఈ పద్యపాదము దాశరథి కృష్ణమాచార్యులచే రచింపబడిన అగ్నిధార అనే కవితా సంకలనము నుండి గ్రహింపబడిన అంతర్నాదము అను పాఠ్యభాగంలోనిది. సందర్భం: ఈ కవితా ఖండికను ప్రారంభిస్తూ కవి అంటాడు, భూగోళము మీద నిప్పు పెడతాను అంటాడు. వివరణ: నా పాటలు భూమి మీద ఎంత దూరం ప్రయాణం చేస్తాయో అంత దూరం నేను భూగోళం మీద నిప్పు రగలిస్తాను అని దాశరథి అంటాడు. తన పాటలు వినిపించనంత మేర ప్రజలు జాగృతులై తిరగబడతారని ఆయన అభిప్రాయము. రెండవది, కరవాల దారతో గానము నాలపించద కవి పరిచయం. ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచింపబడిన అగ్నిధార అనే కవితా సంపుటి నుండి గ్రహింపబడినది. అంతర్నాదము అనే పాఠ్యభాగంలోనిది. సందర్భం: భూమి మీద నిప్పును రగిలిస్తానని, సూర్యగోళాన్ని కన్నీటిచే చల్లారుస్తానని కవి చెప్పిన సందర్భంలోనిది. దీని అర్థం ఏంటంటే, కత్తి వాదరచే పాటలు పాడుతాను. వివరణ: వీణ తీగ మీద కత్తి అంచుతో మీటుతూ పాటలు పాడుతానని కవి తెలియజేశాడు. ప్రజలను పీడించే వారిని కత్తితో చంపి విప్లవ గీతాలు ఆలపిస్తానని కవి తన మాటల ద్వారా తెలియజేస్తాడు. ఇక మరొకటి, తిరగబడెదను భూమి బొంగరము మీద కవి పరిచయం. ఈ పద్యపాదము దాశరథి కృష్ణమాచార్యులచే రచింపబడిన అగ్నిధార అనే కవితా సంకలనం నుండి గ్రహింపబడినది. అంతర్నాదము అను కవితా ఖండికలోనిది. సందర్భం: తీతువు పిట్టగా అమంగళ ధ్వనులు వినిపిస్తానని, చింత చెట్టు కొమ్మల్లో గానం చేస్తానని చెప్పిన కవి పీడిత ప్రజల కోసం తానేమీ చేయగలడో చెప్పే సందర్భంలోనిది ఈ పద్యపాదం. దీని అర్థం ఏంటంటే, భూమి అనే బొంగరం మీద తిరగబడతాను. వివరణ: ఆకాశంలో చుక్కలను ఆదరిస్తాను. ఆకలికి ఏడ్చేవాడికి అన్నం పెట్టి ఓదారుస్తాను. భూమి మీద సూర్యుడి మీద తిరగబడతాను అని కవి పేదల కోసం తానెవరినైనా ఎదురిస్తానని ఘంటాపదంగా తెలియజేశాడు. మరొకటి, ఈ బికారి బ్రతుకులెన్ని నాళ్ళు. ఈ వాక్యం దాశరథిచే రచింపబడిన
అగ్నిధార అనే కవితా సంకలనము నుండి గ్రహింపబడినది. అంతర్నాదం అనే కవితా ఖండికలోనిది. సందర్భం: ప్రజల కోసం తాను ఎవరి మీదనైనా తిరగబడతానని చెప్పిన కవి లోకంలోని బాధలు ఇంకా ఎంతకాలం ఉండాలని ప్రశ్నిస్తూ అన్న మాటలివి. పద్యపాదం యొక్క అర్థం: బికారిలాగా బ్రతికే జీవితం ఇంకా ఎంతకాలం ఉండాలి? వ్యాఖ్య: శ్మశానం రాత్రి వంటి చీకటి, శిశిరం వంటి మోడువారిన జీవితాలు, జ్వరము వంటి ఆకలి, భారమైన బాధలు, బికారి వంటి జీవితాలు ఎంతకాలం భరించాలి అని కవి బాధపడుతూ వాటిని త్వరలో పోయే విధంగా చేయడానికి ప్రయత్నం చేయాలి అని తెలియజేశాడు. మరొకటి సందర్భవాక్యము: విప్లవాగ్నుల తుఫాను లేపి శూన్యమొనరింతు. కవి పరిచయము. ఈ వాక్యము దాశరథిచే రచింపబడిన అగ్నిధార అనే కవితా సంకలనము నుండి గ్రహింపబడినది. అంతర్నాదము అనే కవితా ఖండికలోనిది. సందర్భం: లోకంలోని ప్రజల బాధలు ఇంకా ఎంతకాలం ఉండకూడదని చెబుతూ లోకం తీరుకు కవి బెదచెందిన సందర్భంలోనిది. అర్థం: విప్లవం అనే అగ్ని తుఫానుచే ఏమీ లేకుండా చేస్తాను అంటాడు. వ్యాఖ్య: లోకం అంతా గదులు గదులుగా విడిపోయింది, అరలు అరలుగా మారిపోయింది, చితికిపోయింది, జీవితపు విలువలు నశించాయి, స్వార్థం ప్రపంచాన్ని ఆక్రమించింది. ఆ కారణం చేతనే లోకంలో జీవించడం దుర్భరమవుతున్నది. ఈ స్థితి పోవడానికి నేను విప్లవం తెస్తాను అంటాడు దాశరథి. ఆ విప్లవం అనే అగ్ని తుఫానుకు సమాజంలోని చెడు అంతా తుడిచిపెట్టుకుపోతుంది అంటాడు. కొత్త లోకం సృష్టింపబడుతుంది అని తెలియజేశాడు. మరొక సందర్భవాక్యము: రామకృష్ణావతారవ ధారణము సేతు. కవి పరిచయం. ఈ పద్యపాదము దాశరథి కృష్ణమాచార్యుడిచే రచింపబడిన అగ్నిధార అనే కవితా సంకలనము నుండి గ్రహింపబడినది. అంతర్నాదము అను పాఠ్యభాగములోనిది. సందర్భము: లోకానికి అమృతం అందిస్తానని చెప్పిన కవి మానవత్వం కోల్పోయిన వారిని చంపుతానని చెబుతూ చెప్పిన మాటలివి. అర్థం: రామునిగానో కృష్ణునిగానో అవతారం ధరిస్తాను అంటాడు. వివరణ: లోకంలో మానవుల నెత్తురు తాగే మానవులు కొందరు ఉన్నారు. వారు మానవత్వం లేని రాక్షసులు. వారిని అంతం చేయడానికి రామునిగానో కృష్ణునిగానో అవతారం ధరిస్తాను అని కవి దాశరథి అంటాడు. రామకృష్ణ అవతారాల్లో విష్ణువు దుష్టులైన వారిని, రాక్షసులను శిక్షించారు. అదేవిధంగా మానవులను హింసించే వారిని తాను
శిక్షిస్తానని కవి తెలియజేస్తాడు. మరొకటి బండనమునర్చు దివ్య కోదండి నేను. ఈ పద్యపాదము దాశరథి కృష్ణమాచార్యునిచే రచింపబడినది. అగ్నిధార అనే కవితా సంకలనము నుండి గ్రహింపబడినది. అంతర్నాదమును పాఠ్యభాగములోనిది. సందర్భం: తాను మృత్యువుకే భర్తనని, దేనికి భయపడనని తెలియజేస్తూ కవి చెప్పిన మాటలు ఇవి. అర్థం: దేవతా సంబంధమైన విల్లును ధరించి నేను యుద్ధం చేస్తాను అంటాడు. వివరణ: నేను గాలివానకు, వరద దెబ్బకు భయపడను. ఆకలికి, కన్నీటికి, త్రేతాగ్నులకు భయపడను. వెలుగు చీకట్ల మధ్య తప్పించుకుంటూ దివ్యమైన విల్లును ధరించి యుద్ధం చేస్తాను అని అంటూ కవి తానెవరికీ భయపడనని, పీడితుల పక్షాన శత్రువులతో యుద్ధం చేస్తానని తెలియజేస్తాడు. అదేవిధంగా జలధారల్ చల్లి చల్లార్చెదన్. సందర్భం: కవి పరిచయం. ఈ పద్యపాదము దాశరథి కృష్ణమాచార్యునిచే రచింపబడిన అగ్నిధార అనే కవితా సంకలనము నుండి గ్రహింపబడినది. అంతర్నాదము అనే కవితా ఖండికలోనిది. సందర్భం: నా పాటలతో భూగోళంపై అగ్నిని రగిలిస్తానని అంటూ కవి చెప్పిన వాక్యమిది. అర్థము: నీటి ధారలను చల్లి చల్లారుస్తాను. వివరణ: నా పాటలు ఎంత దూరం వెళతాయో అంత దూరం దాకా భూమి మీద నిప్పు రగిలిస్తాను. నిప్పులు పోసి హేమంతమనే స్త్రీని గాంధర్వ వివాహం చేసుకుంటాను. సూర్యుడనే ఉష్ణ గోళముపై కొత్త ఎర్రని కన్నీటి జలధారలు చల్లారుస్తాను. కన్నీటి ధారలచే అగ్ని చల్లారుతుందని, పీడించే వారి వేడి స్వభావం ఎర్రని కన్నీటిచే తడిసి చల్లారుతుందని కవి చెబుతాడు. చివరగా అమంగళ ధ్వనుల్ చేతును. కవి పరిచయం. ఈ పద్యపాదము దాశరథి కృష్ణమాచార్యుడిచే రచింపబడిన అగ్నిధార అనే కవితా సంకలనము నుండి గ్రహింపబడినది. అంతర్నాదము అనే కవిత ఖండికలోనిది. సందర్భము: తాను వీణపై కత్తి అంచుతో గానం చేస్తానని, భూమి నుండి స్వర్గానికి రసగంగను పంపుతానని చెబుతూ కవి చెప్పిన సందర్భంలోనిది. అర్థము: అశుభాన్ని సూచించే ధ్వనులు చేస్తాను. వ్యాఖ్య: పీడిత ప్రజల మాటలను పీడించే వారికి వినిపిస్తాను. తీతువు పిట్టగా వెళ్ళి పీడించే వారి ఇళ్లలో అశుభాన్ని సూచించే ధ్వనులు చేస్తాను అన్నారు దాశరథి. తన వలన పీడించే వారికి త్వరలో అశుభం కలుగుతుందని, వారు నష్టాన్ని పొందుతారని కవి స్పష్టంగా హెచ్చరిస్తాడు. ధన్యవాదములు.